వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నిత్యం ఎప్పుడు ఉపయోగించే కొన్ని పదాలు ఉంటాయి. అవేంటంటే బట్టల గురించి, తర్వాత భోజనాల దగ్గర ఎటువంటి సెంటెన్సెస్ ఉపయోగిస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఇంట్లో ఉండే పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళని తెలుగులో అడగమని చెప్పండి. మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు రానివి నోట్బుక్లో రాసుకొని మళ్ళీ చెప్పడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మాట్లాడేటప్పుడు త్వరగా ఈ ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్, దుస్తులు వేసుకో అంటే బట్టలు వేసుకో అని అర్థం. వేర్ క్లాత్స్, బట్టలు ఉతుక్కో, వాష్ ది క్లాత్స్. చొక్కా వేసుకో, వేర్ ద షర్ట్. బట్టలు విడిచిపెట్టు అంటే విడు అని అర్థం. టేక్ ఆఫ్ ద క్లాత్స్. కొత్త బట్టలు కొనుక్కో అంటే బై న్యూ క్లాత్స్. నాకు కొత్త బట్టలు కావాలి అంటే నీడ్. ఐ నీడ్ న్యూ క్లాత్స్. పాత బట్టలు పారవేయి. పారవేయటాన్ని త్రో అని చెప్పాలి. త్రో అవే ది ఓల్డ్ క్లాత్స్. నీ బట్టలు మార్చుకో, చేంజ్ యువర్ క్లాత్స్. ఎరుపు చొక్కా కొనుక్కో, బై ఆ రెడ్ షర్ట్. చీర కట్టుకో, వేర్ ఆ శారీ. నెక్స్ట్ వన్, బట్టలు ఆరడానికి వేయి. పుట్ ద క్లాత్స్ అవుట్ టు డ్రై. లేకపోతే బట్టలు ఆరేయంటే హ్యాంగ్ ద క్లాత్స్ కూడా చెప్పొచ్చు. హ్యాంగ్ అంటే వేలాడదీయటం అంటే ఆరేయని అర్థం. బూట్లు ధరించు, వేర్ ద షూస్. బూట్లు తీ లేకపోతే బూట్లు విడువు. రిమూవ్ ఆర్ టేక్ ఆఫ్ ది షూస్. దుప్పట వేయి లేదా పరువు. స్ప్రెడ్ ద బ్లాంకెట్. ఇక్కడ మిస్టేక్ పడింది, స్ప్రెడ్ ద బ్లాంకెట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, చొక్కా తీయి లేదంటే విప్పు. టేక్ ఆఫ్ ద షర్ట్. మంచం మీద దుప్పటి వేయి. స్ప్రెడ్ ద బ్లాంకెట్ ఆన్ ద బెడ్. మంచం వేయి. మేక్ ద బెడ్ అంటే పక్కే అంటారు కదా, మేక్ ద బెడ్ అని చెప్పాలి. ఎరుపు చొక్కా అందంగా కనిపిస్తుంది. కనిపించడాన్ని లుక్స్ అని చెప్పాలి. ద రెడ్ షర్ట్ లుక్స్ బ్యూటిఫుల్. బెడ్ యొక్క దుప్పటి మార్చు. చేంజ్ ద బెడ్షీట్. సాక్స్ ధరించు, వేర్ సాక్స్. సాక్స్ తీయి, టేక్ అప్ ద సాక్స్. బట్టలు మడతపెట్టు, ఫోల్డ్ ది క్లాత్స్. బట్టలు అలమారలో ఉంచు. కీప్ ద క్లాత్స్ ఇన్ ద కబోర్డ్. బట్టలు తీయి, టేక్ అవుట్ ద క్లాత్స్. కర్టెన్స్ మార్చు, చేంజ్ ద కర్టెన్స్ అని చెప్పాలి. బట్టలు కత్తిరించు, కట్ ద క్లాత్స్. బట్టలు కుట్టు, కుట్టడాన్ని స్టిచ్ అని చెప్పాలి. స్టిచ్ ద క్లాత్స్. కొత్త బట్టలు కొనుక్కో, బై న్యూ క్లాత్స్. నీ టై ధరించు, వేర్ యువర్ టై. నీ చేతులను శుభ్రం చేసుకో, వాష్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్, జాకెట్ తీయి. టేక్ ఆఫ్ ద జాకెట్. నేను కొత్త చొక్కా కొనుక్కుంటాను. ఐ విల్ బై అ న్యూ షర్ట్. ఈ డ్రెస్ ఇవ్వు. గివ్ మీ దిస్ డ్రెస్. నాకు ఒక చీర కావాలి. ఐ వాంట్ అ శారీ. ఆరిన బట్టలు మడతపెట్టు. ఫోల్డ్ ద డ్రైడ్ క్లాత్స్. బట్టలు సర్దు. అరేంజ్ ద క్లాత్స్. నీ బూట్లు పాలిష్ చేసుకో. పాలిష్ యువర్ షూస్. దుప్పటి సరిచేయు. అడ్జస్ట్ ద బ్లాంకెట్.
నల్ల డ్రెస్సు వేసుకో లేదా నల్ల డ్రెస్సు ధరించు. వేర్ ఆర్ పుట్ ఆన్ ది బ్లాక్ డ్రెస్. ఈ డ్రెస్ నీకు బాగా అనిపిస్తుంది. దిస్ డ్రెస్ సూట్స్ యూ వెల్. 41. తలగడ గుడ్డలు మార్చు అంటే దిండు కవర్లు మార్చమని అర్థం. చేంజ్ ద పిల్లో కవర్స్. ఈ షర్టు అందంగా అనిపిస్తుంది. దిస్ షర్ట్ లుక్స్ బ్యూటిఫుల్. దుప్పటి తీయి. రిమూవ్ ద బ్లాంకెట్. తెల్ల సాక్సులు ధరించు. వేర్ వైట్ సాక్స్. ఈ సాక్సులు ధరించవద్దు. డోంట్ వేర్ ది సాక్స్. చొక్కా చేతులు విప్పండి. ఓపెన్ యువర్ షర్ట్ స్లీవ్స్. టై సరిగా ధరించు. వేర్ ద టై ప్రాపర్లీ. చీరను ఇస్త్రీ చేసుకో. ఐరన్ ద శారీస్. కొత్త తెరలు అందంగా ఉన్నాయి. తెరలు అంటే కర్టెన్స్. ద న్యూ కర్టెన్స్ లుక్ బ్యూటిఫుల్. 2 ముక్కలు కలిపి కుట్టండి. స్టిచ్ 2 pieces టుగెదర్. కలపడం అంటే టుగెదర్ అని అర్థం. నాకు రుమాలు అందివ్వు. రుమాలు అంటే హ్యాండ్ కర్చీప్. గివ్ మీ అ హ్యాండ్ కర్చీప్. నీ షర్టు మరక ఉతుక్కో. వాష్ ద స్టెయిన్ ఆఫ్ యువర్ షర్ట్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఐ యామ్ వెరీ హంగ్రీ. నాకు చాలా దాహంగా ఉందనుకోండి, ఐ యామ్ వెరీ థాస్టీ అని చెప్పాలి. మీ భోజనం సరిగా తినండి. ఈట్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. తింటూ మాట్లాడకు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. నీ ఆహారాన్ని బాగా నములు. చ్యూ యువర్ ఫుడ్ వెల్. కూరలో ఉప్పు లేదు. దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ. ఉప్పు అందివ్వు. పాస్ మీ ద సాల్ట్. నాకు ఇంకా అన్నం కావాలి. ఐ నీడ్ మోర్ రైస్. నువ్వు నాకు కొంచెం జ్యూస్ తెచ్చిస్తావా? కెన్ యూ గెట్ మీ సమ్ జ్యూస్. నీ పళ్ళెం సింకులో పెట్టు. పుట్ యువర్ ప్లేట్ ఇన్ ద సింక్. మీరు మీ టిఫిన్ చేశారా లేదా తిన్నారా? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ టిఫిన్ ఆర్ స్నాక్. బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అదే లంచ్ అనుకోండి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్. డిన్నర్ అయితే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అని చెప్పాలి. నేను నా భోజనం తినేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై మీల్. టిఫిన్ పెట్టేసి ఉంది, వెళ్ళి తినండి. ద టిఫిన్ ఈజ్ రెడీ, గో ఈట్. రా, మనం టీ తాగడానికి వెళ్దాం. కమ్ లెట్స్ గో డ్రింక్ టీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ కాఫీ. ఎక్కువ చాక్లెట్ తినవద్దు. డోంట్ ఈట్ సో మెనీ చాక్లెట్స్. ఇది పాలు త్రాగే సమయం. ఇట్స్ టైమ్ టు డ్రింక్ మిల్క్. ఆహారం చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. భోజనానికి సమయం అయిందా? ఈజ్ ఇట్ టైమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్? 71. నేను నీరు త్రాగాలి. ఐ నీడ్ టు డ్రింక్ వాటర్. నూడిల్స్ బాగా ఉడికాయి. ద నూడిల్స్ ఆర్ వెల్ కుక్డ్. గ్లాస్లో నీరు పోయి. పోర్ వాటర్ ఇన్ ద గ్లాస్. గ్యాస్ ఆన్ చెయ్యి. టర్న్ ఆన్ ద గ్యాస్. దీన్ని తక్కువ మంట మీద ఉడికించు. కుక్ దిస్ ఆన్ లో ఫ్లేమ్. దయచేసి నా కోసం కొంచెం ఆహారాన్ని వండు. ప్లీజ్ కుక్ సమ్ ఫుడ్ ఫర్ మీ. భోజనం మాడిపోయింది. ద ఫుడ్ ఈజ్ బర్న్ట్. పాలు టేబుల్ మీద ఒలికిపోయాయి. ద మిల్క్ స్పిల్డ్ ఆన్ ద టేబుల్.
మీరు భోజనానికి ఆలస్యమయ్యారు. యు ఆర్ లేట్ ఫర్ ద మీల్. సూప్ని మళ్ళీ వేడి చెయ్యి. రీహీట్ ద సూప్. ఇంతేనండి. ఈ విధంగా మీరు డైలీ మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి. మన చుట్టుపక్కల జరిగే విషయాలే మనము వాటిని ఒక నోట్బుక్లో రాసి తెలుగులో రాయండి ఫస్ట్. వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ప్రయత్నించినట్టయితే ఈజీగా, అంటే తెలుగులో మాట్లాడిన దానికి ఈ వాక్యానికి ఇది ఇంగ్లీష్లో ఎలా అని మనకి అర్థమవుతుంది. ఏ టెన్స్లో మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel for more videos.